హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు డివైన్ ఇన్సైట్స్. ఇవాళ ఈ వీడియోలో నేను గోదాదేవి యొక్క స్టోరీ చెప్దాం అనుకుంటున్నాను. ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అలా చేస్తే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. గోదాదేవికి మరొక పేరు ఆండాల్ అని కూడా అంటారు. గోదాదేవి యొక్క తండ్రి పేరు విష్ణుచిత్తుడు. ఆయన విష్ణుమూర్తి యొక్క భక్తుడు. ఈ విష్ణుచిత్తుడు తమిళనాడులో విల్లిపుత్తూరులో ఉంటాడు. ఆయన ఎల్లప్పుడూ చిన్ని కృష్ణుణ్ణి పూజిస్తూ ఉండేవాడు. అయితే ఈ విల్లిపుత్తూరులోని వారందరూ కూడా ఆ శ్రీకృష్ణుడు మర్రి ఆకు మీద తేలియాడుతూ లోకాన్ని రక్షించాడని నమ్ముతారు. అందుకే ఇక్కడి ఆలయంలోని ప్రధాన దైవం కూడా ఆ చిన్ని కృష్ణుడే. అయితే విష్ణుచిత్తుడు నిత్యం ఆ కృష్ణునికి పుష్పమాలను అర్పిస్తూ ఉండేవాడు. విష్ణుచిత్తుడు అసలు పేరు భట్టానాథుడు. నిరంతరం ఆయన చిత్తం విష్ణుమూర్తి మీదే ఉండేది కాబట్టి ఆయనకు ఆ బిరుదు దక్కింది. ఆయనను విష్ణు భక్తులైన ఆల్వార్లో ఒకరిగా ఎంచి ఆయనకు పెరియాల్వార్ అంటే పెద్ద ఆల్వార్ అన్న గౌరవాన్ని కూడా అందించారు. అలాంటి పెరియాల్వార్ ఒకసారి తులసి మొక్కల కోసం పాదులు తీస్తుండగా ఒక పాప కనిపిస్తుంది. ఆమెను సాక్షాత్తు భగవంతుని ప్రసాదంగా భావించి ఆమెను పెంచుకోసాగాడు విష్ణుచిత్తుడు. ఆమెకు కోదై అంటే పూలమాల అన్న పేరుతో గారాభంగా పెంచసాగాడు విష్ణుచిత్తుడు. ఆ పేరే క్రమంగా గోదాగా మారింది. అయితే ఈ గోదాదేవి చిన్ననాటి నుంచి కూడా కృష్ణుడి యొక్క లీలలను ఆడుతూ పాడుతూ పెరిగేది. ఆవిడ కూడా కృష్ణుడి యొక్క అనంతమైన భక్తురాలు. యుక్త వయసు వచ్చేసరికి ఆ భక్తి కాస్త ప్రేమగా మారిపోయింది. కళ్ళు మూసినా తెరిచినా నల్లనివాడే కనిపించసాగాడు. తన చుట్టూ ఉన్న స్నేహితురాలంతా ఒకప్పటి గోపికలని, తానుండే విల్లుపుత్తూరు ఒకనాటి గోకులమని భావించసాగింది. ఇంకా గోదాదేవి ఆ కృష్ణ భక్తిలో మునిగి ఎలాగైనా సరే పెళ్ళంటూ చేసుకుంటే ఆ కృష్ణ భగవాన్ని చేసుకోవాలని నిర్ణయించుకుంది. అంతేకాదు తన తండ్రి విష్ణుచిత్తుడు రోజు భగవంతుని కోసం రూపొందించే మాలలను ముందు తనే ధరించి తనలో ఆ కృష్ణుణ్ణి చూసుకుని మురిసిపోయేది. ఒకరోజు విష్ణుచిత్తుడు ఈ దృశ్యాన్ని చూస్తాడు. తన కూతురు చేసిన పని వల్ల ఇన్నాళ్ళు ఆ దేవదేవుని పట్ల అపచారం జరిగిందని చాలా బాధపడతాడు. కానీ ఆ రోజు కృష్ణ భగవానుడు అతనికి కలలో కనిపించి గోదాదేవి సాక్షాత్తు భూదేవి అవతారమేనని, ఆమె వేసుకున్న మాలలను ధరించడం వల్ల తనకు అపచారం కాదు కదా, ఆనందం కలుగుతుందని తెలియచేశాడు. అందుకు విష్ణుచిత్తుడు చాలా ఆనందించాడు. అయితే గోదాదేవి నిర్ణయం తీసుకుంది కదా కృష్ణుడితోటి తన వివాహం జరగాలని. అందుకోసం ఒకప్పుడు గోపికలు చేసిన కాత్యాయని వ్రతాన్ని మొదలుపెట్టింది. ఈ వ్రతం చెయ్యాలంటే ఆహారానికి అలంకారానికి సంబంధించిన చాలా కఠినమైన నియమాల్ని పాటించాల్సి ఉంటుంది. అలా గోదాదేవి తాను వ్రతాన్ని పాటించడమే కాకుండా తన గోపికలతో, చెలికత్తెలతోని, స్నేహితులతో కూడా ప్రోత్సహించింది. తన స్నేహితురాళ్లను మేల్కొల్పేందుకు వారికి వ్రత విధానాలను తెలియజేసింది. తనలో కృష్ణ భక్తిని వెల్లడించేందుకు 30 పాసురాలను కూడా పాడింది గోద. అవే ధనుర్మాసంలో ప్రతి వైష్ణవ భక్తుని ఇంటిలోని వినిపించే తిరుప్పావే. ఇలా సాగుతున్న గోదాదేవి ప్రేమకు ఆ కృష్ణుడు లొంగక తప్పలేదు. దాంతో ఆయన ఒకరోజు విష్ణుచిత్తునికి కలలో కనిపించి గోదాదేవిని శ్రీరంగానికి తీసుకుని రమ్మని, అక్కడ రంగనాథునిగా వెలిసిన తాను గోదాదేవిని వివాహం చేసుకుంటానని చెప్తాడు. అలాగే శ్రీరంగంలోని ఆలయ అర్చకులకి కూడా ఈ విషయాన్ని తెలియజేస్తాడు. కృష్ణుని ఆదేశాలను విన్న విష్ణుచిత్తుని సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. వెంటనే గోదాదేవిని, విల్లిపుత్తూరులోని ప్రజలను తీసుకుని శ్రీరంగానికి బయలుదేరుతాడు. అక్కడ వారి రాక గురించి ముందే తెలిసిన అర్చకులు వారిని ఆలయంలోకి తీసుకువెళ్తారు. పెళ్లి కూతురుగా గర్భగడిలోకి ప్రవేశించిన గోదాదేవి అందరూ చూస్తుండగానే ఆ రంగనాథునిలో ఐక్యమైపోయింది. ఇదంతా మకర సంక్రాంతికి ముందు భోగి రోజు జరిగింది. అందుకే ప్రతి వైష్ణవాలయంలో భోగినాడు గోదాదేవికి విష్ణుమూర్తితో కళ్యాణం జరుపుతారు. అందుకే తిరుమలలో సుప్రభాతం సేవకి బదులు ఉదయాన్నే ఈ తిరుప్పావే పాడుతారు. ధనుర్మాసంలో కేవలం ఈ తిరుప్పావే అనేది 30 పాసురాలు ఉంటాయి. ఈ 30 పాసురాలు కూడా గోదాదేవే పాడింది. అందుకని తిరుమలలో ఈ తిరుప్పావే అనేది పాడుతూ ఉంటారు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది గోదాదేవి యొక్క స్టోరీ. ఇలాంటి కథలు మీకు ఇంకా తెలియాలి అనుకుంటే నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ. ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా నా వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి అండ్ అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఇలా చేస్తే నా వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. అండ్ ప్లీజ్
subscribe my channel and thank you for watching.